హలో అండి, బాగున్నారా? నేను మీకు ఈరోజు మామిడికాయ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఉప్పేసి చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నాకు ఈ మామిడికాయ సరిపోతుందండి. నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం, చింతపండు పులుసు, ఈ మూడే చేపల కూరకి చాలా టేస్ట్ని ఇస్తాయండి. చూసారండి, వీడియోలో చూపించిన విధంగా 1 స్పూన్ కారం సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఈ చేపల పులుసులో వేసుకోవాలండి. కారము, ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నాకు 2 స్పూన్స్ సరిపోయిందండి ఆయిల్. మీకు కావాలంటే చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ చేప ముక్కలు 1 కేజీ ఉంటాయండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అనేది చూసుకుని యాడ్ చేసుకోండి, అసలు అయిపోయినా పర్వాలేదు. కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ చేపల కూరకి చాలా టేస్ట్ అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి లైక్ మసాలా అలాంటివన్నీ వేసి కూర పాడు చేసుకునే దానికంటే కూడా సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుని చింతపండు పులుసు కలుపుకుంటే చాలండి. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఇవన్నిటిని ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, చారులాగా అయిపోతుంది. గ్లాస్ సగం చాలండి. నాకు ఈ గ్లాస్ సగం వాటర్ పట్టింది. ఇప్పుడు చింతపండు పులుసుని వీడియోలో చూపిస్తున్నాను కదండి, అంత చింతపండుని మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండుని నేను 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండుని వీడియోలో చూపించిన విధంగా మనము చింతపండుని అలా గుజ్జు తీసేసి వాటర్ని సపరేట్ చేసుకోవాలండి. ఇలాగ వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ చింతపండు పిప్పి ఏదైతే ఉందో ఆ పిప్పిని తీసేసి మనము పక్కన పెట్టుకోవాలండి. మొత్తం అలాగే చేసుకోవాలి. ఈ చింతపండు పులుసు కొంచెం చాలండి, చేప ముక్కలు పడుతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం మామిడికాయని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి అండి, ఈ మామిడికాయ ముక్కని ఇట్లా కట్ చేసుకుని జస్ట్ అలాగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చేపలకి బాగుంటుంది. ఇంకా చేపలను చేపల్లో కానగంతలు ఉంటాయి కదండి, ఆ కానగంతలు గోంగూర కలుపు వండుకుంటే చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరు ఉంటుందండి. చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువగా ఈ మామిడికాయ చేపలను వండేవారండి. నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఎక్కువ తినేస్తూ ఉంటారు. చూసారండి, చేపల కూర ఎట్లా ఉడుకుతుంది. ఇలాగా చేపల కూర ఉడుకుతూ ఉండగా దీంట్లో మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని మనం గరిటె పెట్టుకూడదండి. గరిటె పెడితే ముక్క పాడైపోతుంది, విరిగిపోతుంది అనమాట. అందుకని జస్ట్ మనం ఇలాగా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటే చాలండి. ఇట్లాగా తిప్పుకుంటే చాలు, ముక్క విడిపోకుండా చూసుకోవాలండి. చేపల కూర ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, జస్ట్ ఆ ముక్క ఉడికేంత వరకు చాలండి. చూసారండి, చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ చేపల కూర ఇట్లా ఉడుకుతూ ఉండగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఇందాక చూపించిన మామిడికాయలో దాంట్లో సగం పట్టిందండి. ఈ మామిడికాయ ముక్కలు ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం మూత పెట్టేసి మనము జస్ట్ ఇలాగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి. ఫైనల్గా మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నేను చూసారండి, నూనె పైకి తేలుతుంది, అలా తేలితే చాలండి. ఇది బ్రౌన్ రైస్ అండి. మా ఇంట్లో ఎక్కువ బ్రౌన్ రైస్ ఉంటుందన్నమాట. ఈ బ్రౌన్ రైస్లో
చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలండి. చేపల కూర చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. నేను కావాలని ఈ మట్టి కుండలో కూడా వండాను. మీరు కూడా చేపల కూర మామిడికాయ